హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ వ్లాగ్స్. రోజైతే మరొక మంచి కుకింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. టైటిల్లో చూశారు కదా, పన్నీర్ బుర్జీ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలామందికి తెలిసిన రెసిపీ, బట్ యూజ్ అవుతుంది కొంతమందికి తెలియని వాళ్ళకని చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేడయ్యాక అందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి, అలాగే ఒక ఆనియన్ని కూడా సన్నగా తరిగి వేసి వీటిని చక్కగా మగ్గించుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టమాటోని సన్నగా తరిగి తీసుకోవాలండి. ఒక టమాటో సరిపోతుంది బుర్జీలోకి. వీటిని సన్నగా తరిగి తీసుకోవడం వల్ల ఇవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. వీటిని కూడా మంచిగా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది ఒక 20 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ని కూడా వేసి ఈ మసాలాలన్నీ 20 to 30 సెకండ్స్ వరకు కాస్త కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఫైనల్గా మన పన్నీర్ ఎంట్రీ అయిపోయిందనమాట. దీన్ని స్మాష్ చేసి తీసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా స్మాష్ చేసి తీసుకొని ఈ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి 1 to 2 మినిట్స్ మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లోనే. లేదంటే పన్నీర్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దీన్ని 1 to 2 మినిట్స్ ఇలా మగ్గించుకున్నామంటే చూడండి, సేమ్ ఎగ్ బుర్జీ టైపే ఉంది కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పన్నీర్ ఇష్టపడే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే మన పన్నీర్ బుర్జీ రెడీ. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మరి ఇంత మంచి పన్నీర్ బుర్జీ రెసిపీని మీకోసం నేను ఫుల్ వీడియో షేర్ చేసినందుకైనా సరే నాకు ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన చైతు మ్యాజికల్ వ్లాగ్స్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.